हुई गजल है। तू हुस्न के रंगों से लिखी हुई गजल है। तू प्यार के दरिया में खिलता हुआ कमल है। ये दुआ है मेरी रब से तुझे शायरों में सबसे मेरी शायरी पसंद आए। मेरी शायरी पसंद आए। ये दुआ है मेरी रब से। नजर मिला के मदहोश जिंदगी है। तुझसे नजर मिला के मदहोश जिंदगी है। दिन रात मेरे दिल पे बस तेरी बेखुदी है। ये दुआ है मेरी रब से तुझे दीवानगी में सबसे मेरी दीवानगी पसंद आए। मेरी दीवानगी पसंद आए। ये दुआ है मेरी रब से तुझे आशिकों में सबसे मेरी आशिकी पसंद आए। मेरी आशिकी पसंद आए। मेरी शायरी पसंद आए। యాక్చువల్లీ ఈరోజు నేను ఎందుకు లైవ్కి వచ్చాను ఏ రీజన్స్ లేవు, బట్ కొన్ని చిన్న చిన్న రీజన్స్ నేను చూశాను అనమాట లైవ్గా. సో అందుకే నేను లైవ్లో వచ్చాను. ఈరోజు నేను ఏం చూసానంటే పెట్రోల్ బంక్లు అన్నీ ఫుల్ అయిపోయాయి. ఎందుకు అయిపోయాయి ఫుల్? పెట్రోల్ నిజంగా లేదా మన ఇండియాలో? ఉంది కదా గాయ్స్, ఎందుకు అందరూ అట్లా ఫుల్ ఉంటున్నారు? కొన్ని దగ్గర అయితే పెట్రోల్ లేదని బోర్డు పెట్టేస్తారు, ఇంకొన్ని దగ్గర ఏమో ఇన్ని జనాలు ఉంటున్నారు. నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఎంతమంది క్రౌడ్ ఉంటున్నారో. మీరు కూడా చుట్టుముట్టు చూసే ఉంటారు. సో అంతమంది క్రౌడ్ ఉన్నారు మన దగ్గర. మన ఇండియన్స్కి కూడా ప్రాబ్లం అవుతుంది. ఎక్కడో వాళ్ళని మన ఇండియాలో కూడా ప్రాబ్లం అవుతుంది. సో మనం ప్రే చేద్దాం, ఇండియా కూడా హ్యాపీగా ఉండాలి, ఎక్కడ వర్డ్స్ అవ్వకూడదు. అది చెప్పడానికి వచ్చిన గాయ్స్. మాదిన ఏమో చెప్తుంది పక్క నుంచి.
చూస్తున్నారు గైస్, ప్లీజ్ సే హై టు మీ. సో నేను పర్సనల్గా వాళ్ళకి హాయ్ చెప్తాను. మీరు ఇద్దరు చూస్తూ రిప్లై ఇవ్వకపోతే ఏం తెలుస్తుంది నాకు ఎవరెవరు చేస్తారో. హాయ్ పింకీ మల్టీ బ్లాగ్స్, హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో అందరు బాగున్నారు? ఈ పింకీ మల్టీ బ్లాగ్స్ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను, అవి కూడా చాలా బాగుంటాయి. తను ఎవరో కూడా నాకు తెలియదు, ఏదో చూస్తా అన్నమాట. ఫైన్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద రిప్లై. నేను కూడా చాలా బాగున్నాను. ఇంకొకరు ఎవరో చూస్తున్నారు, వాళ్ళు ఎవరు? ప్లీజ్ గైస్ రిప్లై అండి. ఇంకా గైస్ చెప్పండి. 5 మంది వచ్చారు. బ్యాగ్లో ఏముందో చూద్దాండా. మా కొడుకు వస్తున్నాడు. మా బాబు, మా బాబు ఇక మమ్మీ వచ్చిందని మా బ్యాగ్లో ఎన్నెన్నో వెతుకుతా అంటాడు. ఏముంది అసలు? బాగుందా? వీడు నా కొడుకు అండి, ఆషర్, ఇవాన్ ఆషర్. ఏమున్నాయి బాగుందా? బాగుందంట. ఇంకా ఎవరన్నా రిప్లై ఇస్తారో ఇవ్వండి గైస్. వెయిట్ చేస్తున్నాను, ఎవరైనా రిప్లైలు ఇస్తారేమో. ఇస్తలేదు. ఇది నా డైరీ, ఇదిగోండి, ఇది నా డైరీ. అది నా ఏంటి టాబా? ఇప్పుడు ఇదిలో వీడు బొమ్మలు చూడడానికి, వీడి కథలు. ఏం చేస్తావు? హాయ్ చెప్పు అశ్షు, హాయ్ చెప్పు. ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు, మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. ఈ బాబు క్యూట్ ఉన్నాడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ పింకీ మల్టీ బ్లాగ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వీడు బొమ్మలు చూడడానికి వచ్చింది నా దగ్గర. నా ఆఫీస్ ట్యాబ్ ఇట్లా వాడుతున్నాను. ఇప్పుడు లైవ్లో మా ఆఫీసులో ఎవరన్నా చూసిరా అనుకో, ఏమన్నా అనుకోతారు. ఇవ్వండి, మా ట్యాబ్, ఆఫీస్ ట్యాబ్, నాది కాదు. ఇద్దరే ఉన్నారు చూడండి. మీ పిల్లలు కూడా ఇంతే. నాకు మా కోరడు ఫోన్ చూడాలి. ఎంత అలవాటు చేయొద్దు అనుకున్నా కానీ అలవాటు చేసేసిన ఫోన్ ఫైనల్. ఎందుకంటే మనకి వర్క్స్ అవ్వాలి కదా, లేకపోతే మనకి పనులు ఎక్కడవుతాయి. ఈరోజు నా డే ఎలా వచ్చింది తెలుసా? పొద్దున లేచిన తర్వాత మా ఓడికి బ్రష్ చేసి, వాడికి అన్నం తీసుకొచ్చి రెడీ చేసి, నేను బాక్స్ తెచ్చుకొని మేము ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఇట్లా టైర్ అయిపోతాం. మళ్ళీ ఇంటికి కానీ ఫుల్ వర్క్స్ ఉంటాయి. బాసలు తోమడం నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ తోమాల. కానీ మా వారు హెల్ప్ చేస్తుంది. మా వారు లైవ్ ఇస్తున్నారో లేదో కూడా తెలియదు నాకు. నేనేమో మాట్లాడిస్తున్నా అంటాడు మళ్ళా పెట్టే. TB5U ఎవరు? ఉదయ్ కుమార్ గారు, హాయ్ అండి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు బాగున్నారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా? హలో అండి, హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? స్నాక్స్ తిన్నారా అందరూ? ఏం స్నాక్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు? ఇది నా డైరీ, ఏమేమి చేయాలో రాసుకోవాలి. బట్ ఇలా ఏం చేయదు, ఇలా ఏం రాసుకోవాలి. ఎందుకంటే బుక్ ఖరాబ్ అయిపోతుందని రాయాలి. ఇంత మంచిగా ఉంది నా రైటింగ్, బాగోదు. సో ఖరాబ్ అవుతుందని అస్సలు రాసుకోండి. సలాం అలైకుం ఉదయ్ కుమార్ గారు, మీరు ముస్లిమ్సా? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. ఇంకా ఏం మాట్లాడాలి? 5 minutes అయిపోయింది. బాగానే చూసి ఎవరో చూస్తే ఇద్దరు చూసి 3 members చూస్తున్నారు. 3 members. హలో అండి, సలాం వాలేకుం. ఓకే, ఐ వాంట్ మటన్ బిర్యానీ, ప్లీజ్ గివ్ మీ సమ్. ఓకే అండి, ఇచ్చేస్తాను. మీరు మా ఇంటికి వచ్చేయండి, మా హస్బెండ్తో రెడీ చేయించి. మా ఇంటికి వచ్చేయండి గాయస్, మా వదిన ఉంటుంది, మంచిగా చేసేస్తారు. నాకైతే రాదు వంట, నిజం చెప్తున్నా, నాకు సరిగా వంట రాదు. మా హస్బెండ్ కానీ మా వదిన వాళ్ళు తప్ప నేను చెయ్యను నాన్ వెజ్. హాయ్ అరుణ్ యామిని, హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్.
ఐఎమ్ హంగ్రీ. మీరు ఆకలిగా ఉంటే ఇప్పుడు వస్తారా మా ఇంటికి వచ్చేది, తినండి వచ్చి. కానీ రెడీగా అయితే లేదు, కానీ మా వాళ్ళు చేస్తే వీడియో తీసి అయితే పెడతారా అని నేను ఇవ్వలేదు. పార్సల్ పంపించడానికి కూడా ఇప్పుడు ఛాన్స్ లేదు, ఎందుకంటే ర్యాపిడోలో ఫుల్ డబ్బులు అవుతాయి. అది మీరు కట్టుకుంటా అంటే మంచిగా కబాబ్స్ బిర్యానీ పెట్టుకొని తినండి. ఇంకా ఇంకెవరున్నారు గాయస్? ఉన్నారు మాట్లాడండి. మా వదిన చూసారా గైస్? మా వదిన నాకు ముందే ఉంది, నా లైఫ్ చూస్తుంది, అలా సిగ్గుపడుతుంది. చూసి ఇద్దరు ముగ్గురు కూడా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఎవ్వరు కొత్త వాళ్ళు వస్తలేరు. ఇప్పుడు ఒక్కరే ఉన్నారు. వెళ్ళిపోతుంటే నాకు బాధ వస్తుంది గైస్. వెళ్ళిపోకండి, మీరు బిజీగా ఉంటారు. కానీ అయ్యి మళ్ళీ మా పింకీ వదిన, మా పింకీ మల్టీ బ్లాగ్స్ రిప్లై ఇచ్చారు. 8 minutes వీడియో చేయాలి, లాంగ్ వీడియో, అందుకని నేను లైవ్ పెడుతున్నాను. లైవ్ పెడితే జల్దీ వాటర్స్ వస్తాయంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నిన్నటి నుంచే స్టార్ట్ చేసిన, సరే మీరు చూస్తారు. లైవ్ మొత్తం చూడకండిలే, బోర్ కొడుతుంది మీకు. కానీ చూసిన వాళ్ళు జరా జెస్సీ నాన్సీ, హాయ్. జెస్సీ నాన్సీ తరపున హాయ్ వచ్చిందండి. వాళ్ళు ఎవరో మీకు తెలుసు అనుకుంటాను, నాకు తెలిసిన వాళ్ళకి మీకు తెలుసు ఉండొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ టైం. ఓ నైస్, మీరు ఎంజాయ్ చేస్తున్నారా నా లైవ్ని? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ నిజమొంపు ముఖం, ఈ పాస్ట్ ముఖాన్ని మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు సో మచ్. జెస్సీ నాన్సీ గారికి సపరేట్గా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళిద్దరు పాపం నా కోసం జాయిన్ అయ్యారు. ఆన్ మై వే అంటే ఎవరో హాయ్ అన్నారు. నైస్, థ్యాంక్ యూ సో మచ్. జెస్సీ నాన్సీ వాళ్ళు మళ్ళీ రిప్లై ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. గైస్ మీ సైడ్ ఎలా ఉంది? పెట్రోల్కి ఇష్యూస్ ఏమన్నా అవుతున్నాయా? ప్లీజ్ తిన్ని, ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. కాదు ఉంటే వీడియో చేద్దామని. ఏం మాట్లాడాలి మరి? మీరు మాట్లాడితే నేను కూడా మాట్లాడతాను. మాట్లాడతారు అందరు లైవ్లో బడబడే మాట్లాడతారండి, నాకేం మాట్లాడాలో కూడా తెలియదు. మీరు రిప్లై ఇవ్వట్లేదండి. ఉదయ్ కుమార్ గారు, నేను రిప్లై ఇస్తున్నానండి, మీరు చాలా టైం తీసుకొని మరి నాకు మెసేజ్ చేస్తున్నారు. అంతకు మించి నాకు ఏం కావాలి గాయస్? థ్యాంక్ యూ సో మచ్. మీకు పక్కా బిర్యానీ ఇప్పిస్తాను, మా బాబు బర్త్డే రోజు మీకు పక్కా బిర్యానీ ఇప్పిస్తాను గాయస్. ఇంకా 200 సబ్స్క్రైబర్ అయితే కూడా నేను కేక్ కటింగ్ చేపిస్తాను నా సబ్స్క్రైబర్తో. ఐ వాయిస్ బాగుంది కావాలని నన్ను అన్నారు, నా వాయిస్ బాగోదని నాకు తెలుసు. గాయస్ మీరు మీ నెట్ వెయిట్ చేసుకొని మరి నా కోసం వింటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఏ స్ట్రేంజర్ టు యూ. స్ట్రేంజర్స్తో కూడా నేను మాట్లాడుతున్నాను, ఎంత మంచిదాన్ని నేను కదా. సో స్వీట్ ఆఫ్ మీ కదా. ఉదయ్ కుమార్ గారు, 4 వాచింగ్ ఉన్నారు కానీ ఎవరో తెలియదు. మీరు రిప్లై ఇస్తే కానీ నాకు తెలియదు ఎవరెవరు చూస్తారో. ఫ్యాన్స్ ఎవరు లేదు, వెళ్ళిపోయారు అనుకుంటా, అందరు వెళ్ళిపోయారు. ఇంకా 7 మంది వచ్చారు, ఎప్పుడు ఎవరో ఉన్నారు. హాయ్ ఇంకా చెప్పండి గాయస్, మనం మాట్లాడుకున్నామంటే కూడా మెసేజ్ పెట్టండి, నా పక్కన నుంచి అది పెట్టిస్తారు. ఎవరు షో 7 మంది జాయిన్ అయిపోయారు. 7 మంది ఎవరో ప్లీజ్ చెప్పండి. ట్రై స్టిక్కర్ అంటుంది, నేను స్టిక్కర్ ఏమైంది. స్టార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటుంది గైస్. పార్టీ క్రౌడర్, మా ఇంటి పార్టీస్కి సిస్టమ్ ఉండదు. ఇప్పుడు ఇది ఎట్లా పోవాలో ఏమో తెలియని అన్నీ నొక్కుతాం. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మేక. ఉదయ్ కుమార్ గారు, మీకు మేక కావాలా? పంపిస్తాను. నా వీడియోస్లో ఒక మేక ఉంది, అది మీకోసం నేను వెయిట్ చేస్తుంది, వెళ్ళి తెచ్చుకోండి. ఐఎమ్ వర్కింగ్ ఆన్. నాకు సానికి వస్తుంది.
అసలే మెసేజ్లు ఎక్కువ. కారంట మా ఊరికి కారంట మస్తు ఇష్టం గైస్. అయ్యి వెళ్ళిపోయారు, మాకు తెలిసిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు గైస్. ఇంకా ఓకే గాయస్, అందరికి బాయ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ ద పీస్, ప్రపంచం కోసం ప్రే చేద్దాం. మన కోసం మనం ప్రే చేసుకుందాం, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం, అందరి కోసం. టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. బాయ్ గైస్, విష్ యూ ఆల్. వద్దులు అది ఎవరితో కాపీ చేసినట్టు ఉంటుంది కానీ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ హలో, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, యూ కెన్ జాయిన్ ఇన్ టు మై లైవ్. మీరు జాయిన్ అవుతారా గైస్? అట్లా కూడా ఆప్షన్ ఉంటుందా? నాకు తెలియదు. మనం తెలుసుకొని మళ్ళీ లైవ్కి వస్తాం, రేపు వస్తాం మళ్ళీ ఏమని మాట్లాడుకున్నాం. ఓకేనా? బాయ్ గైస్, లవ్ యూ ఆల్. రేపు కొంచెం రెడీ చేసి వస్తుంది. ఈరోజు నా ముఖం నాకే నచ్చుతున్నాను. బాయ్. సో లేకపోతే